సో అది ఒక లీడర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ జగన్ వచ్చిన తర్వాత కూడా అంటే తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు, అంటే యాజ్ అ మార్క్ సీఎంగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. కంప్లీట్ నెగటివిటీ ఉంది మొత్తం స్టేట్లో. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, 100% ఉంది ప్రభుత్వ వ్యతిరేకత. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రూట్స్ నుండి ఇప్పుడు సిటీకి వెళ్తే ఎక్కడైనా కంప్లీట్లీ ప్రతి చోట్ల ఉంది. 100% వైఎస్ఆర్సీపీకి అయితే ఇంపాసిబుల్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళడం జరిగింది. ఓకే, సో అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా చాలా కొద్ది రోజులు ఉంది కనుక అంటే సీఎం అభ్యర్థికి ఎవరిని ప్రకటిస్తారనేటువంటి ఎగ్జైట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కూడా నెలకొందన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అని అంటే ఏదో డిస్కషన్ జరుగుతుంది. సో సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారని మీరు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు? లేదు, నేను ఇప్పుడే పవన్ సీఎం అవుతాడని అనుకోను. ఈజ్ అ గుడ్ లీడర్, కానీ అంటే డెఫినెట్లీ సిబిఎన్ వస్తేనే బాగుంటుంది. బికాజ్ ఎక్స్పీరియన్స్ రాజకీయ పరంగా పవన్తో కంపేర్ చేసినప్పుడు సో సిబిఎన్ గారికి ఎక్కువ ఉంది కాబట్టి సో ఇట్ విల్ బి గుడ్ టు హ్యావ్ సిబిఎన్ యాజ్ అ సీఎం. ఓకే, సో 175 సీట్స్ ఉన్నాయి భయ్యా ఏపీలో. లాస్ట్ క్వశ్చన్, సో ఎన్ని సీట్స్ గెస్ట్ చేయండి, ఎన్ని సీట్స్ వస్తాయి? 175 సీట్స్లో వైసీపీకి ఎన్ని వస్తాయి, టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి? వైసీపీ ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పెక్టేషన్ వైసీపీ లైక్ అరౌండ్ 30 అంతే. ఎస్, అంతే 30, హార్డ్లీ 30. ఎందుకంటే అందులో కొంచెం మంచి గుడ్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం సస్టైన్ అయ్యి బయటపడతారు తప్ప మిగతా ఏ ఒక్కరు వాళ్ళకి ఓట్స్ పడతారు. జగన్ గారి మోహన్ చూసే పరిస్థితి లేదంట. 100% లేదు. అంటే అప్పుడు పాదయాత్ర చేశాడు, వాళ్ళ నాన్న పర్టికులర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వైఎస్ఆర్ మొహమే. వైఎస్ఆర్ వల్లనే ఆయన మొహం చూసి వేశారు. ఆ ఓట్లు వేసిన పాపానికి కనీసం కూడా ఏం చేయలేకపోయాడు. సో అది క్రిస్టల్ క్లియర్ నెగటివిటీ. సో ఇంపాసిబుల్. టీడీపీ జనసేన ఫామ్ చేసేస్తుంది. ఎస్, టీడీపీ జనసేన 100% ఫామ్ అవుతుంది. సో జనసేనకి కూడా ఇట్స్ గుడ్. అంటే అంటాడు కూటమి కలిశాడు, తప్పు అది ఇంకో జెండా మోసినోడు ఎప్పుడు లీడర్ అవ్వడు అన్నాడు. కానీ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ యాక్ట్ చేసినోడే నిజమైన మనిషి ఈజ్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ.